హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రానున్న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ధర్మ మార్గం అనే అంశాన్ని చూద్దాం. ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడి గోడల మీద ధర్మో రక్షతి రక్షిత అన్న మాటలను చూస్తూ ఉంటాం. కానీ ధర్మ మార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. అంతులేని కోరికలను తీర్చుకోవడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తారు చాలామంది. అలాంటి వారి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీ కోరికల సాధనలో భాగమే. దేవాలయాల సందర్శన కానీ, మొక్కులు మొక్కడం కానీ అన్నిటా భగవంతుణ్ణి తమ కోరికలు తీర్చే ఒక కల్పవృక్షంగా భావిస్తారు తప్ప ధర్మమే దైవం అన్న విషయాన్ని మర్చిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదు అన్న స్థిర నిర్ణయాన్ని తీసుకోరు. తమకు తోచిందే ధర్మంగా భావించటం, తమకు లాభం కలిగించేదే ధర్మమని స్వార్థ బుద్ధితో ఆలోచించటం మామూలైపోయింది. స్వార్థమే ధర్మం అని మనం అనుకున్నా ఎప్పుడూ అది విజయం సాధించలేదు సరికదా. ఏదో ఒకరోజు మనల్ని అధపాతాళానికి అణగదొక్కేస్తుంది. పరకాంతను ఆశించడం అధర్మమని తెలిసి సీతను అపహరించి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు రావణుడు. కానీ ఆయన తమ్ముడు విభీషణుడు ధర్మాన్ని నమ్ముకొని చరితార్థుడు అయ్యాడు. విభీషణుడు ఒకసారి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. విభీషణుడు అప్పుడు తనకి రాజ్యం కావాలని కానీ మరేదైనా కానీ కోరుకొని ఉండవచ్చు. కానీ ఆయన అవేమీ కోరుకోలేదు. సాక్షాత్తు ఆ బ్రహ్మగారి ఆశ్చర్యపోయేలా, ఎప్పుడూ నా యందు ధర్మబుద్ధి స్థిరంగా ఉండేట్లు చూడు, నేను నా కార్యాలన్నింటినీ ధర్మబద్ధంగా నిర్వహించేటట్టు చూడు అని వరం కోరాడు. ధర్మాన్ని అనుసరించేవాడు కాబట్టే సొంత అన్న పరకాంతను చెరబట్టినప్పుడు అది చేయ తగదని వాదించాడు విభీషణుడు. ఆ మాటను పెడచెవినబెట్టి ధర్మాచరణకు దూరమై రావణుడు హతమయ్యాడు. ఎటువంటి కోరికలు లేనివాడు, ఎప్పుడూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అయిన విభీషణుడు ధర్మస్వరూపుడు, దైవస్వరూపుడు అయిన రామచంద్రుడికి నేస్తం అయ్యాడు. ఆయన అనుగ్రహంతో రాజు కూడా అయ్యాడు. ధర్మాన్ని నమ్ముకున్నందుకు లభించిన అద్భుత ఫలితం అది. అంతులేని కోరికలతో, తాపత్రయాలతో నిత్యం అధర్మ మార్గంలో పయనిస్తూ ఉండేవారు కాలగర్భంలో కలిసిపోతారు. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు జీవించినంతకాలం ప్రశాంతతతో బతుకుతూ మరణానంతరం కూడా తమ యశో శరీరంతో ఈ భూలోకంలో ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అందుకు విరుద్ధంగా అత్యాస, భోగల ఆలసత్వాలకు దాసులైన వారు నిరంతరం చింతలతో సతమతమై అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. బతికి ఉండగానే అందరి నుంచి దూషణ, భూషణ, తిరస్కారాలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ చరితార్థులు అవడమే సర్వోత్తమైన మార్గం. కృష్ణ భగవాన్ ఈ గీతోపదేశం అందరికీ ఆచరణీయం మరియు అనుసరణీయం. నమస్తే.